హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మండే బ్లాగ్ మీతో షేర్ చేసుకున్నానండి. ఇది మార్నింగ్ బ్లాగ్ అండి. ఈరోజు లంచ్కి అయితే మామిడికాయ పప్పు చేస్తున్నానండి. దాంతోపాటు మామిడికాయ కొబ్బరి కలిపి పచ్చడి చేస్తున్నానండి. ఇక్కడైతే కందిపప్పు తీసుకున్నాండి. కందిపప్పు కడిగి పక్కన పెట్టుకున్నాను. గిన్నెలో అయితే పప్పుతో పాటు మామిడికాయ ముక్కలు అయితే ఉడికించట్లేదండి. సపరేట్గా ఇంకా గిన్నెలోకి తీసుకున్నాండి. అంటే పప్పులో వేసి ఉడకబెడుతుంటే అవి బాగా మెత్తగా అయిపోయి కనిపించట్లేదండి. కొంచెం గిన్నెలో ఉడకబెట్టుకుంటే ముక్కలు కనిపిస్తాయి. ఆ పప్పు కూడా తొందరగా ఉడుకుతుందండి. పప్పుతో పాటు కలిపేస్తుంటే పప్పు తొందరగా ఉడకట్లేదు. సో అందుకని ఇలాగ గిన్నెలోని మామిడికాయ, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కలిపి గిన్నెలో పెట్టి మళ్ళీ ఆ గిన్నెని పప్పులోనే పెట్టేస్తానండి. పెట్టి మూత పెట్టి విజిల్ అయితే పెడుతుందండి. అలా అయితే మంచిగా ఉడుకుతాయి. పప్పు అయితే స్టవ్ మీద పెట్టేసానండి. ఇంకా పక్కన కడాయిలో అయితే ఆయిల్ వేసి ఇంకా చట్నీ అయితే చేస్తున్నానండి ఇడ్లీ కోసం. ఇదైతే కొబ్బరి, పల్లీలు కలిపి చట్నీ చేస్తున్నానండి. ఎందుకమ్మా ఏంటంటే నిన్నంటే ఉపవాసం ఉన్నా. నిన్న ఉపవాసం ఉంటే ఈరోజు ఎందుకు 10 ఇడ్లీ తిన్నావు? అంత ఆకలేమేది. నైట్ ఫ్రూట్స్ తిన్నాగా. స్నాక్స్ ఈరోజు ఫ్రూట్స్ యాపిల్ పెడుతున్నా. పప్పు అయితే ఉడికిపోయిందండి. ఇంకా పప్పు గరిటెతోటి మెదిపానండి. మెదిపి మామిడికాయ ముక్కలు కూడా మళ్ళీ పప్పులో కలిపేస్తానండి. ఇంకా దానిలోనే ఉప్పు, కారం, పసుపు కూడా కలిపి మళ్ళీ స్టవ్ మీద ఒక 5 నిమిషాలు అయితే ఉడికించండి. కొంచెం వాటర్ కూడా వేసాను. వేసి ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడకబెట్టానండి. ఆ తర్వాత తాలింపు వేస్తానండి. ఇంక ఇక్కడైతే హానిక బ్రేక్ఫాస్ట్ చేస్తుందండి. ఇంక తన్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేశాను. ఇంక ఇక్కడైతే మిరపకాయలు ఆయిల్ వేసి వేయించుతున్నాయండి. అంటే ఇది కొబ్బరి ఇంకా మామిడికాయ కలిపి పచ్చడి చేస్తున్నాయండి. దానికోసం అయితే మిరపకాయలు వేయించుకుంటున్నాను. ఇక్కడైతే కొబ్బరి పచ్చడి కోసం అయితే అరచెక్క తీసుకున్నాయండి. దానిలోకి పులుపుకి అయితే మామిడికాయ పావంతే తీసుకున్నాండి. ఒక కాయలో పావంతు ముక్క మాత్రమే తీసుకున్నాండి. దాన్ని చిన్న చిన్నగా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాండి. ఇక్కడైతే పచ్చడికి అయితే మిక్సీలోని పచ్చిమిరపకాయలు, ఇంకా వెల్లుల్లి, 1/2 స్పూన్ అయితే జీలకర్ర తీసుకున్నాయండి. ఇంకా కొబ్బరి ముక్కలు. దానిలో అయితే ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నా కదండి మామిడికాయని. ఆ ముక్కలు అయితే సగం మాత్రమే మిక్సీ పడుతున్నాయండి పచ్చడికి. మిగిలిన సగం ముక్కలు అయితే పచ్చడి మిక్సీ పట్టిన తర్వాత అందులో కలుపుతాయండి. అంటే తినేటప్పుడు
పంటికి తగులుతుంటే కొంచెం టేస్ట్ బాగుంటుందండి పచ్చడి. సో అందుకని సగం ముక్కలు అయితే అలాగే కలుపుతున్నాను, సగం ముక్కలు అయితే మిక్సీ పట్టానండి. ఇంక ఇదైతే టమాటా చట్నీ చేస్తున్నానండి ఇడ్లీ కోసం. ఇడ్లీలోకి అయితే టమాటా చట్నీ చాలా బాగుంటుందండి. సో అందుకని ఇంకా ఇక్కడైతే టమాటా చట్నీ చేస్తున్నానండి. టమాటాలు అయితే ఒక 4 టమాటాలు తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు అయితే ఒక 10-11 వరకు తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క, కొంచెం చింతపండు వేసి కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద అయితే పెట్టేశానండి. ఇంక ఇది ఉడికేలోపు నేను స్నానం అయితే చేసి వచ్చేసాను. ఇంక నేను స్నానం చేసి రెడీ అయ్యేసరికి అయితే టమాటాలు ఉడికినవి కూడా చల్లారిపోయినాయండి. ఇంకా తర్వాత అయితే వాటర్ వేసి ఇంకా మిక్సీ పట్టేసానండి చట్నీకి. కొంచెం ఇదైతే పలచగానే చేసుకోవాలండి, పలచగా అయితేనే బాగుంటుంది టేస్ట్. ఇది ఆయిల్ కూడా తక్కువే పడుతుందండి. ఇంకా అంటే ఆయిల్ ఇంకా టమాటాలు ఉడికించడానికి అయితే ఆయిల్ ఏం అవసరం లేదు. కొంచెం చివరిలో అయితే తాలింపు కోసమే కొంచెం అందులో ఆవాలు, మిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి అయితే తాలింపు పెట్టానండి. ఇక్కడైతే ఇడ్లీ పెడుతుందండి. పిండి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి, ఎప్పుడు బయట నుంచి అయితే తెప్పాను. ఇక్కడైతే ఇడ్లీకి అయితే ముందు రోజు మధ్యాహ్నమే మినపగుళ్ళు నానబెట్టానండి. దాంతోపాటే వేరే గిన్నెలో రవ్వ, అంటే 1 గ్లాస్ మినపగుళ్ళకి 2.5 గ్లాసులు ఇడ్లీ రవ్వ అయితే తీసుకున్నాండి. ఇవి 2 ఒకేసారి నానబెట్టానండి. నైట్ ఇంక గ్రైండర్లో అయితే వేసేసాను. మినపగుళ్ళు అయితే గ్రైండర్కి వేసిన తర్వాత అప్పుడు ఇంకా రవ్వ కూడా కడిగి దానిలోనే కలిపేసానండి పిండి. ఇంకా రవ్వ అయితే పిండిలో కలిపేసి నైట్ అంతా బయటే ఉంచానండి. ఇడ్లీ అయితే స్టవ్ మీద పెట్టి నేనైతే పూజ చేసుకోవడానికి వెళ్ళానండి. ఇంకా ఈరోజైతే మీకు ముగ్గది ఏం చూపించలేదు, అంటే డైలీ చూపించాను బోర్ పడుతుందేమో మీకు అని చెప్పేసి ఇంకా నేనైతే ఇంకా ముగ్గది వేసింది ఏం చూపించలేదండి. ముగ్గు అయితే మార్నింగే వేసేసాను. ఈరోజు ఇంకా వీడియో షూట్ చేయలేదండి ముగ్గు వేసేది. ఒకవేళ మీకు డైలీ నేను వేసే ముగ్గులు ఏమైనా కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి. అప్పుడు నేను డైలీ వేసే ముగ్గులు అయితే మీకు అప్లోడ్ చేస్తుంటానండి. ఇంకా నా పని అంతా అయిపోయిందండి. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే ఇడ్లీకి 2 రకాల చట్నీ చేశానండి. ఈరోజైతే పల్లి ఇంకా కొబ్బరి వేసి ఒక చట్నీ, టమాటా వేసి ఒక చట్నీ చేశానండి. టమాటా చట్నీ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇదైతే నేను షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో ఇంకా నా వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తానండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చట్నీ తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.